వెల్కమ్ టు టెక్ షెయితు. కొద్ది రోజుల క్రితము త్వరలోనే సికింద్రాబాద్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని కేటాయించబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ షెయితు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో కేవలం ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే నడుస్తుంది. అది కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. చెన్నై, బెంగళూరు, మైసూర్ మధ్య నడుస్తుంది ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఆ సమయంలోనే త్వరలో సికింద్రాబాద్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని కేటాయించబోతున్నారు. కానీ ఇంకా రూట్ ఫైనలైజ్ అవ్వలేదు అని వార్తలు వచ్చాయి. తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడవనున్నది అని వార్తలు వస్తున్నాయి. కేవలం సికింద్రాబాద్ విజయవాడ మధ్య మాత్రమే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడవడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సికింద్రాబాద్ విజయవాడ మధ్య తిరిగే రైళ్లన్నింటిలో ఆక్యుపెన్సీ చాలా బాగుంటుంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏసీ కోచెస్ తో నడిచే ప్రీమియం ట్రైన్, అందువల్ల టికెట్ ఫేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంత టికెట్ పెట్టి ప్రయాణించే ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల విజయవాడ సికింద్రాబాద్ మధ్య మాత్రమే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపితే ఆక్యుపెన్సీ అనేది అంతగా ఉండదు అని నేను అనుకుంటున్నాను. మరియు నడపడానికి కూడా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంటి ప్రీమియం ట్రైన్ ని కేవలం కొంత దూరం మాత్రమే నడపరు అని అనుకుంటున్నాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంటర్సిటీ ట్రైన్, డైలీ ట్రైన్, అంటే మార్నింగ్ ఆరిజిన్ స్టేషన్ లో బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ కి సేమ్ స్టేషన్ కి తిరిగి వస్తాయి. సో ఈ ట్రైన్స్ అన్ని ఎక్కువ దూరం నడవు. కానీ విజయవాడ సికింద్రాబాద్ అనేది చాలా చాలా తక్కువ దూరం అనుకుంటున్నాను. సో ఇంత తక్కువ దూరానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది నడపరు అని కూడా నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి ఆక్యుపెన్సీ, సో తక్కువ డిస్టెన్స్. సో ఈ రెండు కారణాల వల్ల కేవలం విజయవాడ సికింద్రాబాద్ మధ్య మాత్రమే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడపడానికి అవకాశాలు తక్కువని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇండియాలో తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అతి తక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ అంబందౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ 412 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది ఒక సైడు. ఈ ట్రైన్ కేవలం 412 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అంటే తక్కువ డిస్టెన్స్ ప్రయాణించే ట్రైన్ ఈ ట్రైనే. విజయవాడ సికింద్రాబాద్ మధ్య డిస్టెన్స్ కేవలం 350 కిలోమీటర్స్ మాత్రమే. ఇంత తక్కువ డిస్టెన్స్ నేను నడుపుతారు అని అనుకోవడం లేదు. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రూట్ లో సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు వరంగల్ మీదుగా ఉన్న ట్రాక్ కంప్లీట్ గా 130 కిలోమీటర్స్ పర్ అవర్ మాక్సిమం స్పీడ్ తో ప్రయాణించడానికి అనుకూలంగా అప్గ్రేడ్ చేశారు. ఎక్కువ శాతం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం లేదా తిరుపతికి వయా విజయవాడ మీదుగా, సికింద్రాబాద్ నుండి బెంగళూరుకి వయా రాయచూర్ మీదుగా, లేదా సికింద్రాబాద్ నుండి ముంబైకి వయా పూణే మీదుగా నడపడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఇది నా ఒపీనియన్. మేబీ సికింద్రాబాద్ టు విజయవాడ నడపొచ్చు, నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకా చాలా మంది వైజాగ్, తిరుపతి, బెంగళూరు, ముంబై నడపరు, ఎందుకంటే అవన్నీ చాలా ఎక్కువ దూరంలో ఉన్నాయి సికింద్రాబాద్ కి. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కదా, సో అంటే ఓన్లీ డే టైమ్ లోనే నడవాలి కదా. సో అంత దూరం ప్రయాణించి మళ్ళీ తిరిగి సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేయడానికి అంత టైం సరిపోదు అని అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాల్లోకి వెళ్తే వారణాసి న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ అప్రాక్సిమేట్లీ 760 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఇంకో ట్రైన్ న్యూఢిల్లీ శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా ట్రైన్. ఈ ట్రైన్ ఏమో 655 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. సో ఇవి టాప్ 2 ట్రైన్స్ ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, విశాఖపట్నం, తిరుపతి, ముంబైకి ఉన్న డిస్టెన్స్ చూసుకుంటే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకి 660 కిలోమీటర్స్. ఈ శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకి వెళ్లే ట్రైన్ ప్రయాణించే దూరం ఏమో 655 కిలోమీటర్స్. సికింద్రాబాద్ నుండి తిరుపతికి ఉన్న దూరం వచ్చేసి 735 కిలోమీటర్స్. వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించేదేమో 759 కిలోమీటర్స్. సికింద్రాబాద్ నుండి ముంబైకి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 765 కిలోమీటర్స్. సో ముంబైకి అయితే నడపకపోవచ్చేమో, ఎందుకంటే అది చాలా ఎక్కువ దూరం అయిపోతుంది. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే కొంతమంది ఆ ట్రైన్ కర్నూలు మీదుగా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. కర్నూలు మీదుగా వెళ్ళదు, ఎందుకంటే కర్నూలు కి వెళ్లే రూట్ ఇంకా కంప్లీట్ గా ఎలక్ట్రిక్ రూట్ గా మారలేదు. మహబూబ్ నగర్, కర్నూలు మధ్య ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైన్, సో అందువల్ల ఆ రూట్ లో నడవదు. ఒకవేళ బెంగళూరుకి నడిపితే అది రాయచూర్, గుంతకల్, అనంతపూర్ మీదుగా నడుస్తుంది. సో రాయచూర్ మీదుగా బెంగళూరుకి 705 కిలోమీటర్స్ సికింద్రాబాద్ నుండి.
సో అంటే ప్రస్తుతం వారణాసికి తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఈ కాట్రాకు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తున్న డిస్టెన్స్ తో పోలిస్తే సికింద్రాబాద్ టు తిరుపతి, తిరుపతి టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు బెంగళూరు, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, సో ఈ ఊర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ ఈ వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తిరిగే డిస్టెన్స్ లేదా కాట్రాకి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తిరిగే డిస్టెన్స్ కి కొంచెం దగ్గరగానే ఉంది. సో అలా చూస్తే తిరుపతికి, బెంగళూరుకి, విశాఖపట్నంకి, బెంగళూరుకి నడపొచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే వారణాసికి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించే రూట్ అంతా కంప్లీట్ గా 130 km/h స్పీడ్ తో ప్రయాణించడానికి అనుకూలంగా ఉందనుకుంటా. అందువల్లే ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ. మిగతా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తో కంపేర్ చేస్తే 95 km/h వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి, ఈ కాట్రాకు వెళ్లే ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 82 కిలోమీటర్స్. రీసెంట్ గా స్టార్ట్ అయిన మన చెన్నై మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ కేవలం 77 కిలోమీటర్స్. సో ఎందుకంటే ఈ ట్రాక్ ఇంకా అప్గ్రేడ్ చేయలేదు, అందువల్ల చాలా తక్కువ ఉంది యావరేజ్ స్పీడ్. కానీ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ ఏంటంటే సికింద్రాబాద్ టు విజయవాడ, విజయవాడ టు గూడూరు, ఈ ట్రాక్ అంతా 130 km/h స్పీడ్ తో నడపడానికి అనుకూలంగా అప్గ్రేడ్ చేశారు. అదేవిధంగా ఇటు వాడి టు గుంతకల్ వరకు కూడా 130 kmph తో నడవడానికి అనుకూలంగా ఉంది. కానీ విజయవాడ టు విశాఖపట్నం మాత్రం లేదు 130కి అనుకూలంగా. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోవడం లేదు. ఎక్కువ ఛాన్సెస్ విశాఖపట్నం లేదా తిరుపతి, బెంగళూరుకి నడుపుతారు అని అనుకుంటున్నాను. ముంబై అంటే ముంబై కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయిపోతుందేమో, మెయింటెనెన్స్ కి టైం సరిపోకపోవచ్చు, అందుకని ముంబైని ప్రిఫర్ చేయకపోవచ్చు. కానీ ఇక బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం అయితే మేనేజ్ చేయొచ్చు. అంటే కొంచెం టైట్ గా ఉండొచ్చు షెడ్యూల్, కానీ మేనేజ్ అయితే చేయొచ్చు. కానీ మరి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో మనకు తెలియదు, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదంటే ఇప్పుడు విజయవాడ, సికింద్రాబాద్ మధ్య మాత్రం నడిపితే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ అనేది తక్కువ ఉండొచ్చు. అదే విశాఖపట్నంకి నడిపితే ఆక్యుపెన్సీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. కానీ మరి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకి అంతసేపు కూర్చుని ఎవరు వెళ్తారు అని కూడా కొందరు అడగొచ్చు. అది కూడా నిజమే, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అంటే దీనికంటే ఫ్లైట్ లో వెళ్తాం బెటర్ కదా అనుకోవచ్చు. కానీ ఫ్లైట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ తక్కువే ఉంటుంది. కానీ బాగా డిమాండ్ ఉన్న రూట్స్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వయా విజయవాడ, లేదా తిరుపతి వయా విజయవాడ, లేదా సికింద్రాబాద్ నుండి బెంగళూరుకి కూడా బాగా డిమాండ్ అయితే ఉంటుంది. కానీ ఇవి మార్నింగ్ ప్రయాణించే ట్రైన్ కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, సో అప్పుడు ఎక్కువ మంది ప్రిఫర్ చేయకపోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, ఎక్కడికి నడిపే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? సికింద్రాబాద్ టు విజయవాడ మధ్య నడుస్తుందని అనుకుంటున్నారా? దానికి ఆక్యుపెన్సీ బాగుంటుంది అని అనుకుంటున్నారా? లేదా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం కానివ్వండి, లేదా తిరుపతి లేదా బెంగళూరుకి నడిపే అవకాశాలు ఉన్నాయంటారా? కింద కామెంట్ లో తెలియజేయండి.